హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు, అలా మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? సో మరి చూద్దామండి, ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హ్యాపీగా మీరు రీడింగ్ అనేది చూసుకోవచ్చు అనమాట, ఓకే? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. అండ్ కాల్ చేయకండి దయచేసి, మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేది అందించబడుతుందండి, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. వావ్, బ్యూటిఫుల్ అండి. మెయిన్ సీక్రెట్స్, అన్ఫినిష్డ్ బిజినెస్, గిల్టీ, రిగ్రెట్, రివీల్, ఫర్గివ్నెస్, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, ఓకే. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి అబ్సెషన్ అండి. మీ పర్సన్ తను మేబీ ఇక్కడ మీతో దూరం అయిన తర్వాత తను అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, ఇక్కడ తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటాను అండ్ మీ గురించి కూడా ఈ పర్సన్ వేరే వారి దగ్గర సీక్రెట్స్ అనేది చెప్పడం కానీ, లేదా మీకు తెలియకుండా ఈ పర్సన్ సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేయడం కానీ, మీకు ఈ పర్సన్ సపోర్ట్ ఇవ్వకుండా వేరే వారికి ఈ పర్సన్ సపోర్ట్గా నిలబడడం కానీ ఏదో జరిగింది. కానీ పర్సన్ ప్రజెంట్ ఏంటిదంటే రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ పర్సన్ తన లైఫ్ ఎలా ఉంటుంది అని పర్సన్ అనుకున్నారో ఆ విధంగా ఈ పర్సన్ లైఫ్ లేదు, ఓకే? తను తప్పుల మీద తప్పులు చేయడము అంటే అది ఏ సిచ్యువేషన్ అయినా సరే అండి. అదర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు, లేదా ఎదుటి వారిని బాధ పెట్టే విషయంలో ఈ పర్సన్ దిట్టాయి ఉండొచ్చు, ఓకే? ఈ పర్సన్ తను ఇప్పుడు మాత్రం తను చేసిన తప్పులకి ప్రాయశ్చితం అనేది ఉంటుంది పర్సన్కి. తను పశ్చాత్తాపం పడుతున్నారు, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మేబీ తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట, ఓకే? సో పర్సన్ ప్రజెంట్ తన ఎలాంటి అబ్సెషన్లో ఉన్నారంటే తన బాడీలో ఉన్న పార్ట్స్ అనేవి ఒక్కొక్కటి బయటకి వెళ్ళిపోతున్నాయి. మేబీ ఒక్కొక్క పార్ట్ అనేది దూరం అయిపోతున్నాయి. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. సో చాలా పెయిన్ ఉంటుంది కదా, అలాంటి స్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట, ఓకే? చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. తన లైఫ్లో మీరు లేకపోతే తన లైఫ్లో ఒక్కొక్క పార్ట్ అనేది దూరం అయిపోతున్నాయి. అంత బాధ అనేది నాకు అనిపిస్తుంది, అంత రీగ్రెట్ ఫీల్ అనేది అవుతున్నాను. సో మీరు ఉన్నప్పుడు మీ వాల్యూ పర్సన్కి తెలియలేదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. తెలిసి తెలియక మిమ్మల్ని హర్ట్ చేయడము, మాటలతోనే తను బాధ పెట్టడము, హార్ట్ బ్రేక్ చేయడము ఏదో చేశారు పర్సన్. ఇప్పుడు ప్రజెంట్ చాలా గిల్టీ ఫీలింగ్లో ఉన్నారనమాట, ఓకే? సో మనం క్లారిఫికేషన్ చేద్దాం వీటిని, ఇంకా పూర్తి క్లారిటీ అనేది వస్తుంది, ఓకే? మెయిన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్, క్లారిఫై చేయండి యూనివర్స్. ట్విన్ ఆఫ్ స్వర్డ్స్ అండి. ఈ పర్సన్ని మీ లైఫ్లో రాకుండా ఎవరైనా చాలా కంట్రోలింగ్ పర్సన్, చాలా డామినేషన్ పర్సన్ ఎవరో ఉండొచ్చు తన లైఫ్లో. వారి కంట్రోలింగ్ వల్ల కూడా ఈ పర్సన్ తను అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి తను వారి వైపు వెళ్ళిపోవడం లాంటిది కూడా కొంతమందికి జరిగి ఉంటుందన్నమాట, ఓకే? వారంటే పర్సన్ అంటే తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారంటే
ఇక్కడ ఎక్కువగా ఫీమేల్ పర్సన్ అనేది కనిపిస్తుంది. ఓకే, వారి కంట్రోలింగ్ అనేది పర్సన్ మీద ఉండడం వల్లనే పర్సన్ ఇంకా తను వారిని సెలెక్ట్ చేసుకోవడం, వారి మాటలు ఈ పర్సన్ కాదని చెప్పలేకపోవడం లాంటిది జరిగింది. ఓకే, సో పర్సన్ ఇప్పుడు తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అదంతా కట్ చేసుకోవాలి, మీతో ఈ కనెక్షన్ తను ఫిక్స్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. ఓకే, ఈ పర్సన్ ఈ కనెక్షన్ అంటే తను మధ్యలో ఏదైతే వదిలేసి వెళ్ళిపోయారో ఆ చేయిని మళ్ళీ పట్టుకోవాలి, మళ్ళీ మీతో నడవాలి అనే అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోకూడదు అని పర్సన్ అంటున్నారు. మీ విషయంలో పర్సన్కి పూర్తి క్లారిటీ వచ్చింది, అది కూడా తనకి యూనివర్సల్ లెసన్స్ అనేది నేర్పిస్తున్నారనమాట. ఓకే, తన మైండ్లో అంతా చెత్త అంతా తీసేసి మంచి ఎనర్జీ అనేది తన మైండ్లో అనేది సెండ్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, అంటే నువ్వు ఈ చెత్త అంతానే మైండ్లో నుంచి తీసే, సో నేను నమ్మిన పర్సన్ని న్యాయం చేయి అనే విధంగా తనని యూనివర్స్ అనేది తనని మైండ్ వాష్ చేయడం లాంటిది అనమాట. ఓకే, తన మైండ్లో అంత పిచ్చి ఆలోచనలు అంతా తీసేసి మంచి ఎనర్జీ అనేది తన లైఫ్లో యూనివర్స్ అనేది సెండ్ చేస్తూ ఉన్నారు తన బుర్రలో అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, సో పర్సన్ ఇక మీదట తను మంచిగా ఆలోచిస్తారు, మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తన లైఫ్లో ఇక్కడ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకోవాలి అని పర్సన్ అంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న పర్సన్ మేబీ సింగిల్ పర్సన్ అంటే తను మేబీ డివోర్స్ అయిన పర్సన్తో కూడా కొంతమంది డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట మీ పర్సన్. ఓకే, మేబీ సింగిల్ అయి ఉంటే తన మదర్ కూడా అయి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మదరే ఉండాల్సిన అవసరం లేదు, కొంతమందికి ఫాదర్ కూడా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎవరు ఒక ఫీమేల్ పర్సన్కి ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చు. ఓకే, అండ్ సీక్రెట్స్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. సీక్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్. సీక్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్. నెట్ ఆఫ్ కర్బ్స్ అండి, బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో రిలేషన్ ఈ పర్సన్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు, వారిని పర్సన్ పట్టించుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ పర్సన్ వారి గురించి పర్సన్ మిమ్మల్ని తను సాక్రిఫైస్ చేసి ఉన్నారు. తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారా, ఫ్యామిలీ మెంబర్సా, లేదా ఎవరో ఒక పర్సన్ గురించి ఈ పర్సన్ మిమ్మల్ని తను సాక్రిఫైస్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలనుకుంటున్నారనమాట. సో ఈ పర్సన్ లైఫ్లో చాలా గొడవలు జరుగుతూ ఉండొచ్చు. అండ్ తన చుట్టూ ఉన్నవారు కంట్రోలింగ్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తన మీద గాసిప్స్ లాంటిది కూడా నడుస్తూ ఉండొచ్చు. అందుకని పర్సన్ ఎందుకో అండి ఆ కనెక్షన్ కానీ ఆ రిలేషన్షిప్ కానీ ఏదో ఈ పర్సన్కి నచ్చడం లేదు, కాబట్టి పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ పర్సన్కి మీ మీద తనకి లవ్ ఉన్న ఈ పర్సన్ హోల్డ్ చేసుకోవడం లాంటిది కూడా జరిగి ఉంటుంది. ఎందుకంటే పర్సన్ మీ వైపు రావాలి అని అనుకున్న వీరి డామినేషన్ మేబీ ఏదైనా అవుతుందేమో, తన సెక్యూరిటీస్ అన్నీ దూరం అయిపోతాయేమో అనే భయం వల్ల కూడా ఈ పర్సన్ మేబీ ఇక్కడ కప్ తీసుకొని వచ్చి మళ్ళీ ఆగిపోవడము, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడము, చెప్పాలి అనుకున్నది కాస్త చెప్పలేక ఆగిపోవడం లాంటిది కూడా జరిగి ఉంటుంది కొంతమందికి. ఓకే, సో ఈ పర్సన్ ఇక్కడ కప్ తీసుకొని మళ్ళీ రావాలి, మీతో చాలా విషయాలు ఈ పర్సన్ మీతో షేర్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మీ ఇద్దరి మధ్యలో చాలా సీక్రెట్స్ అనేది ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ పర్సన్కి మీరిద్దరు ఎంత క్లోజ్గా మూవ్ అయ్యారు, మేబీ టీ కాఫీ తాగడం, బయటికి వెళ్ళడము అలాంటివి ఉంటాయి కదా, మీరు మీ పర్సన్తో మేబీ చిల్ అయిన విషయాలు ఏదైనా ఉంటాయి కదా, అదంతా ఈ పర్సన్ చాలా గుర్తుగా అయితే తెచ్చుకుంటున్నారనమాట. మళ్ళీ మీ వైపు రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ రాశి వచ్చేసి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్కి మాత్రం మీ మీద చాలా లవ్ అనేది చూపిస్తుంది. ఓకే, అంతకుముందు లవ్ ఉన్నా వేరే వారి గురించి పర్సన్ సాక్రిఫైస్ చేయడం అలాంటిది కూడా జరిగి ఉంటుంది. మీకు కప్ తీసుకొని రావాలని మీ దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఆగిపోవడం, ఇప్పుడు వద్దులే ఇది టైం కాదని ఆగిపోవడము, తర్వాత సిచ్యువేషన్ అంతా తారుమారైపోవడము, మళ్ళీ అలాగే ఉండిపోవడము అలాంటిది కూడా జరిగి ఉంటుంది అనమాట కొంతమందికి. ఓకే, అన్ఫినిష్డ్ బిజినెస్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్.
మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు పర్సన్ లైఫ్లో. ఈ పర్సన్ తను స్టక్ అయిపోయారండి. ఆ స్టక్ ఎనర్జీ నుంచి పర్సన్ బయటకు రాబోతున్నారనమాట. సో ఈ రిలేషన్ అనేది ఇలాగే ఎండ్ అవ్వాలి అని పర్సన్ అనుకోవడం లేదు. మళ్ళీ యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనేది కనిపిస్తుంది. సో ప్రజెంట్ మీరు చాలామంది సైలెన్స్ అయిపోయారు. అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి చాలామంది గ్యాప్ తీసుకున్నారు. అంటే సైలెంట్ అయిపోవడము, మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయడము, తర్వాత దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా, అంటే మీరు ప్రతి విషయంలో అలసిపోయారు. సో ఇంకా నా వల్ల కాదు, సో నేను రెస్ట్ తీసుకుంటాను అనే స్థితిలో మీరు ఉన్నారనమాట. ఇదంతా ఆలోచించి మీ బుర్ర అంతా పాడైపోతుంది. కాబట్టి మీరు కామ్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో మీ సైలెన్స్ కూడా ఎందుకు ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. ఈ రిలేషన్ ఇలాగే ఎండ్ అయిపోతుందా అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారనమాట. అన్ఫినిష్డ్ బిజినెస్. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ రిలేషన్ ఇలాగే ఎండ్ అయిపోవడం ఈ పర్సన్కి అసలు ఇష్టమైతే లేదండి. ఓకే. అండ్ ఈ పర్సన్ తను ఇక్కడ భయం ఎక్కువగా ఉంటుంది పర్సన్కి. లేనిపోనిది ఊహించుకుంటూ ఉంటారనమాట ఎక్కువగా. అది కూడా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ అద్దంలో చూసుకున్నట్లయితే తనని మొత్తం కట్టేసి పడేసాయి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మాత్రం అలా కట్టేయలేదు ఈ పర్సన్కి. ఓకే. అంటే తనని తను చూసుకుంటే తన కాన్ఫిడెన్స్ మీద నమ్మకం అనేది లేదు. తన మీద తనకి పర్సన్కి నమ్మకం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అంటే నేను ఇదంతా చేయగలనా, నేను ముందుకు వెళ్ళగలనా, వీరిని నేను ఎదిరించగలనా, అందరినీ కాదనుకునే స్టెప్ నేను తీసుకోగలనా అనేది ఈ పర్సన్కి ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ ఇల్యూషన్ నుంచి పర్సన్ బయటకు వస్తారు. అండ్ ఇక్కడ మేబీ అదర్ పర్సన్ ఎవరు ఈ పర్సన్ని అనవసరంగా రెచ్చగొట్టడం, దాని వలన ఈ పర్సన్ చాలా కోపానికి వెళ్ళిపోయి వారితో ఆర్గ్యుమెంట్స్ దిగి, సో మీ గురించి నేనెందుకు కావాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో యాక్షన్ కూడా చూపిస్తుంది అనమాట. మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. ఈ పర్సన్ మీరు మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి గురించి ఈ రీడింగ్ అనేది మీరు చూడొచ్చు. ఓకే. గిల్టీ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. గిల్టీ కార్డ్కి క్లారిఫై. గిల్టీ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి. టూ బ్రాండ్స్కి క్లారిఫైర్. ఓకే. ఫైనల్లీ మీకు జస్టిస్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. పర్సన్ మీ గురించి ఏదో నిర్ణయం తీసుకుంటున్నారండి పర్సన్. అండ్ పర్సన్ తను ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని దాన్ని చూస్తున్నారు. మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా, లేక మీకు దగ్గరలోనే ఉన్నారా. పర్సన్కి చాలా బాధ అనిపిస్తుంది. మీకు దూరంగా ఉండడం ఈ పర్సన్కి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఓకే. ఈ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మేబీ తన ప్రవర్తన, తన మాటలు కానివ్వండి, తన చేతుల విషయంగా కానివ్వండి, అండ్ తను పట్టనట్టుగా ఉండడం కానీ, ఈగో చూపిస్తూ ఉండడం కానీ ఏదో జరిగింది పర్సన్. కానీ ఇప్పుడు మేబీ పర్సన్ మీకు దూరం అయిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా గమనిస్తున్నారు. ఓకే. మీరు ఎలా ఉన్నారు, తన మనసు అంతా ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు పర్సన్కి. ఓకే. అంటే తను చాలా ఫీల్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ దగ్గర ఉన్నన్ని రోజులన్నా తనని హ్యాపీగా ఉంచితే బాగుండు, తనతో మంచిగా ఉంటే బాగుండేదేమో. సో ప్రతిసారి ఈగోని చూపించాను, ప్రతిసారి తన హ్యాపీనెస్ మాత్రమే తను చూసుకున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కొన్నిసార్లు మాత్రం ఈ పర్సన్ హ్యాపీగా లేకున్నా హ్యాపీగా ఉన్నాను అని కూడా ఈ పర్సన్ మీ దగ్గర చూపించి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. చాలా ఈగో చూపించారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ పర్సన్కి మీరు ఏదైనా అడిగారనుకోండి, ఏదైనా క్లారిఫికేషన్, ఏదైనా క్లారిటీ కావాలి ఏదైనా విషయంలో, అంటే కూడా ఈ పర్సన్ స్టబన్గా ఉండిపోవడం, అంటే తనకు పట్టినట్టుగా ఉండిపోవడం కానీ, నాకెందుకులే అన్నట్టుగా ఉండిపోవడం కానీ ఏదో జరిగింది. దానికి కూడా ఈ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ తన మదర్ ఫాదర్కి ఒకరే డాటర్ ఆర్ సన్ కూడా ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ కొంతమందికి మీ ఆఫీస్ రిలేటెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట. కొంతమందికి పర్సన్ మేబీ హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. తను గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ ప్రైవేట్ సెక్టర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. కానీ మంచి పొజిషన్ అనేది ఉంది పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎంపరర్, సో తను హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము, ఇక్కడ చేసి ఆడడము, అంటే ఈ పర్సన్ చాలా టాలెంటెడ్ పర్సన్ కూడా అండి. ఓకే. చాలా మైండ్ గేమ్ అనేది ఆడతారు ఈ పర్సన్. ఓకే.
అన్నీ తన హ్యాండ్ ఓవర్లో ఉంటాయన్నమాట. ఈ పర్సన్ ఏదైనా ఇలా ఆర్డర్ ఇస్తే అన్నీ జరిగిపోతాయి. అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, రీగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. ఓకే, రీగ్రెట్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. రీగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్, రీగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఓకే, వన్ మోర్ కార్డ్. ఓకే అండి, ఈ పర్సన్ వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం, అక్కడ చాలా మనీ లాస్ అయిపోవడము, కానీ పర్సన్ తన ఎమోషన్స్ అన్నీ బయట చూపించలేదండి. ఈ పర్సన్ వేరే వారి దగ్గర వేరే పర్సన్ మీద చాలా ఖర్చు పెట్టి ఉన్నారనమాట. చాలా లాస్ కూడా అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ పర్సన్కి తను ఎంత అక్కడ కష్టపడినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత లాస్ అయిపోయినా ఈ పర్సన్కి తను మేబీ వారి వైపు నుంచి పర్సన్ ఇంచెంత ప్రేమ కూడా పొందలేదన్నమాట. ఓకే, సో ఈ పర్సన్ చాలా లాస్ అయిపోయారు. ఎప్పుడు ఇస్తూ ఉండడం కానీ తిరిగి ఏమీ రాలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు ఈ పర్సన్. ఎందుకో మేబీ తను రాంగ్ ఆప్షన్ చూస్ చేసుకున్నానా, మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా కోర్ట్ కేసెస్ లాంటిది ఉన్న పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ డివోర్స్ లాంటిది జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, లేదా తన పార్ట్నర్ నుంచి తను పూర్తిగా సపరేట్ అయిన పర్సన్. ఓకే, అలాంటి పర్సన్తో కూడా డీల్ అవుతున్నారంటే పర్సన్ చూడండి, తను వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మోసపోయారు, చాలా లాస్ జరిగింది. సో ఈ పర్సన్కి మీరు కావాలి, కానీ మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. సో భయపడుతున్నారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదే పర్సన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే అక్కడ మీరు సూటిపోటి మాటలు ఏదైనా అంటారేమో, మళ్ళీ తనని అది అంత హర్ట్ చేస్తుందేమో అనే బాధలో, అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, కానీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ మాత్రం ఈ పర్సన్కి ఉంది. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ ఉండొచ్చు అండి. మీ ఇద్దరి మధ్యలో, మీకు మీ పర్సన్కి మధ్యలో సింగిల్ ఆర్ మీరు మ్యారీడ్ ఎవరైనా ఉండొచ్చు. థర్డ్ పార్టీ అనేది కనిపిస్తుంది. ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్లో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు. చాలా లవబుల్గా మాట్లాడి మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. అండ్ ఈ పర్సన్ అండి అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకునే రకం కూడా ఉంటారనమాట. ఓకే, అంటే తనకి వేరే వారు ఎక్కువ అనిపించింది అనుకోండి, లేదా వారి దగ్గర మనీ ఉంటుంది అనుకోండి, సో పర్సన్ మిమ్మల్ని లెక్క కూడా చేయరనమాట. మీరు ఎంత తన ముందు అన్నట్టుగా తన బిహేవియర్ అనేది ఉంటుంది. ఓకే, సో వారి దగ్గర పర్సన్ మోసపోయారు అనుకోండి, మళ్ళీ వచ్చి మిమ్మల్ని బతిమిలాడతారనమాట. అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ అలా సడన్ అప్పుడప్పుడు మీకు కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, మళ్ళీ పర్సన్ సైలెంట్ అయిపోతున్నారంటే పర్సన్ మిమ్మల్ని కాకుండా పర్సన్ వేరే పర్సన్ని తను చూస్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మిమ్మల్ని తను నిజంగా లవ్ చేసి ఉన్నారు, కానీ తను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వేరే కారణాల వల్ల ఈ పర్సన్ అదర్ పర్సన్ని తను సెలెక్ట్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ అది తనకు అంత ఈజీ అని ఈ పర్సన్కి అనిపించడం లేదు. అండ్ అక్కడి పర్సన్కి అంత ఫ్రీడమ్ అనిపించడం లేదు, కంఫర్ట్ అనేది అనిపించడం లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అన్న, మెసేజ్ అన్న, కాల్ అన్న రావచ్చు. ఓకే, మీరు వెయిట్ చేస్తుంది, మేబీ మీ పర్సన్ వైపు నుంచి చిన్న మెసేజ్ అన్న వస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా, ఆ మెసేజ్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే, రివీల్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. రివీల్ కార్డ్కి క్లారిఫికేషన్. మా వ్యూస్ వారి పార్ట్నర్ వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా వ్యూస్ వారి పార్ట్నర్ మా వ్యూస్తో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే ఇక్కడ రివీల్ వచ్చింది. పర్సన్ ఏదో ట్రూత్ అనేది రివీల్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, మీతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు.
ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. ఈ పర్సన్ మీతో మాట్లాడాలి, ఏదో నిజం చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, చాలా ఉన్నాయండి పర్సన్ మనసులో, తన మైండ్లో చాలా ఉన్నాయి. మీతో ఏదో చాలా విషయాలు పర్సన్ షేర్ చేసుకోవాలి అని పర్సన్ అంటున్నారనమాట. అండ్ పర్సన్ ప్రజెంట్ ఇక్కడ మీరు కూడా చాలామంది రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ నెగటివ్ థింకింగ్స్ అంతా మీరు ఇప్పుడు ప్రజెంట్ అన్నిటికీ పులి స్టాప్ పెట్టి సో హాయిగా రెస్ట్ తీసుకుందాం, ఏదో ఒక క్లారిటీ వస్తుందేమో, లేదా ఈ కనెక్షన్లో చాలామంది అలసిపోయి ఉంటారు సో సైలెన్స్ అయిపోదాం అన్నట్టుగా కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఎందుకు మీ దగ్గరికి రావాలి, మీకు ఏదో విషయంగా హెల్ప్ చేయాలి, మిమ్మల్ని మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఇరుక్కున్నారంటే పర్సన్ మిమ్మల్ని బయటకు తీసుకురావాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తను వేరే దగ్గర ఏదైనా మోసపోయారా, లేదా ఇక్కడ మెటీరియల్ థింగ్ కానివ్వండి, లేదా అదర్ పర్సన్ చేతిలో ఈ పర్సన్ మోసపోవడం కానీ, ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా హర్ట్ చేశారు, ఏం జరిగింది అనేది పర్సన్ ఏదో మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో వచ్చే పర్సన్ వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, ఇంకా ఏదైనా రాశులు వస్తే నేను చెప్తాను. ఓకేనా, ఈ పర్సన్ తను చాలా హర్ట్ అవుతున్నారు అండ్ ఏదో ఇల్యూషన్ అనేది పర్సన్ క్రియేట్ చేసుకుంటున్నారండి. మేబీ భయంలోనే ఎక్కువగా బతుకుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను మేబీ మెటీరియల్ థింగ్ ఏదో తీసుకుని వెళ్ళిపోవడం, ఆల్ ఆఫ్ సడన్ మీకు క్లారిటీ ఇవ్వలేదు. ముందు రోజు బాగా మాట్లాడే నెక్స్ట్ డే పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం అలా కూడా జరిగి ఉంటుందన్నమాట కొంతమందికి. అసలు ఈ పర్సన్ ఎందుకు బ్లాక్లో పెట్టారో అర్థం కాకపోవడము, ఎందుకు సైలెన్స్ అయిపోయారో మీకు అర్థం కాక మీరు చాలామంది బాధ పెడతా ఉండొచ్చు. ఓకే, సో అన్నిటికీ పర్సన్ ఏదో క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ పర్సన్ ఎందుకు అలా మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చింది అది కూడా పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు అనమాట. ఓకే, ఫర్గివ్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఐ ఆమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ అవర్ ద పాస్ట్. ఫర్గివ్నెస్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఫర్గివ్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే అండి, ఈ పర్సన్ పాస్ట్లో చాలా విషయాలలో ఈ పర్సన్ హర్ట్ అయి ఉన్నారు. మీకంటే ఈ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. మేబీ తన చిన్ననాటి ఫ్రెండే ఉండొచ్చు. అంటే మీరు తన లైఫ్లో ఎంటర్ అవ్వకముందు పర్సన్ ఏదో సిచ్యువేషన్లో ఇరుక్కోవడము, అక్కడ ప్రతిసారి హర్ట్ అవ్వడము, చాలా ప్రాబ్లమ్స్ అయితే పర్సన్ ఫేస్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఆ బాధ నుంచి పర్సన్ బయటకు వచ్చి ఇప్పుడు ఈ పర్సన్ ఫ్రీగా ఎదగాలి, ఫ్రీగా ఎగరాలి. మేబీ బటర్ఫ్లైలా కొంచెం తనకి పీస్, ప్రశాంతత అండ్ ఫ్రీడమ్ అనేది తనకి కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో తను హీల్ అవుతున్నారు. తన పాస్ట్లో చాలా విషయాలలో ఈ పర్సన్ ఒక పర్సన్ చేతిలో ఇరుక్కోవడం కానీ, మేబీ అదర్ కనెక్షన్లో ఏదో జరిగింది పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ అదంతా మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ తను మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే తన లైఫ్లో మీరు అంటే మీలాంటి వారి పర్సన్ లైఫ్లో ఇంకెవరు రాలేదు. ఈ పర్సన్ విషయంలో మీరు ఇంత హర్ట్ అయినా సరే మీరు తన గురించి వెయిట్ చేస్తున్నారు కదా. ఎవరు తన మనసులో నుంచి మీ మీద ఉన్న మంచి ఒపీనియన్ అనేది ఎవరు తోడు చేయలేరు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ స్థానం కూడా ఈ పర్సన్ మనసులో ఎక్కడికి పోలేదండి. ఓకే, తను అలాగే ఉంటుందన్నమాట అది. ఓకే, అంటే తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. అండ్ చాలా మందితో ఈ పర్సన్ మేబీ రిలేషన్, మేబీ వారిని ఫ్లర్ట్ చేయాలి అలాంటి ఇంకా ఏదైనా ఉండొచ్చు. కానీ పర్సన్ మీలాంటి వారిని పర్సన్ చూడలేదు. ఆ కేరింగ్ కానీ, ఆ లవ్ కానీ అలాంటి పర్సన్ ఎక్కడ కూడా తను అలాంటి వారు తనకు ఎదురుపడలేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో తను మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే, మేబీ పాస్ట్లో కూడా పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే, కొన్ని మంత్స్ బ్యాక్ కావచ్చు, కొన్ని ఇయర్స్ బ్యాక్ కావచ్చు. సో తను ఎందుకు బాధ పెట్టారు అనేది కూడా ఈ పర్సన్ హీల్ అవుతున్నారనమాట, గ్రహిస్తున్నారు. అన్ని ఒంటరిగా కూర్చొని తన ఆత్మ పరిశీలన అంటారు కదా, అలా చేసుకుంటున్నారనమాట. అసలు ఏం జరిగింది ఏంటిది, మేబీ పాస్ట్ నుంచి ఎలా ఉన్నాము ఏంటి అన్ని పర్సన్ మళ్ళీ అన్నీ తలుచుకోవడము, తనకి చాలా బాధగా అనిపించడము. సో మీ గురించి పర్సన్ మంచి నిర్ణయం తీసుకోవడము, ఇంత బాధ పెట్టానా అనేది కూడా పర్సన్ తెలుసుకుంటారు డెఫినెట్లీ. ఓకే, ఇక్కడ మళ్ళీ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది రాబోతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ అదే కార్డ్ అండి, నిన్న రీడింగ్లో కూడా వచ్చినట్టున్నవి ద వరల్డ్ అండ్ ద సన్ కార్డ్. ఓకే, సో మీరు నిన్న మేబీ ఫిబ్రవరి మంత్కి సంబంధించి మీరు రీడింగ్ చూడలేదు అనుకుంటే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది రీడింగ్ అయితే. సో ఓకే, సో కాబట్టి పర్సన్ ఎందుకు మళ్ళీ ఇక్కడ ఆ ఫ్రీడమ్ అనేది ఈ పర్సన్కి మీ దగ్గర దొరుకుతుంది. ఇక్కడ మీరు కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత తను కూడా మళ్ళీ ఈ కనెక్షన్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అనేది అవ్వబోతుంది, విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఏం కోరుకుంటే ఎలా ఉండాలి మీ లైఫ్ అనుకుంటే అలాంటిదే జరగబోతుంది అనమాట. అండ్ మీరు కలలు కన్నారు కదా, మేబీ లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి, ఇలాంటి పర్సన్ ఉండాలి,
మేబీ తన పొజిషన్ వైజ్గా కావచ్చు, కలర్ విషయంలో కావచ్చు, లేదా మేబీ హ్యాండ్సమ్ ఆర్ ఫీమేల్ అయితే అందంగా అలా ఉంటారు కదా. అలాంటి పర్సన్, మీరు ఎలాంటి పర్సన్ అయితే కావాలనుకుంటారో అలాంటి పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఫైనల్ అండి, మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు. ఈ పర్సన్ తను చూపిస్తారండి బయట ఈగో అనేది, కానీ తన లోపల మాత్రం భయం ఉంటుంది పర్సన్కి. కానీ బయట ఈ పర్సన్ మీ దగ్గర మాత్రమే తను చూపిస్తారు. అండ్ ఈ పర్సన్ ఎవరి మాటలు కూడా ఎక్కువ ఈ పర్సన్ వినరండి. ఓకే, తన మనసుకి ఎలా అనిపిస్తే అలాగే పర్సన్ వింటారనమాట. ఓకే, కొంచెం మొండిగా ఉండే పర్సన్, స్టబన్గా ఉండే పర్సన్, సైలెన్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేసే పర్సన్, చాలా తెలివైన పర్సన్ లాగా చూపిస్తుంది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ క్లారిఫై చేయండి యూనివర్స్. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ క్లారిఫికేషన్. ఓకే, చాలా సఫర్ అవుతున్నారు పర్సన్. తను మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ అయితే ఏమి హ్యాపీగా లేరు. సో చాలా విషయాలలో ఈ పర్సన్ ఇరుక్కున్నారు, సరిగా నిద్రపోలేకపోతున్నారు. ఈ పర్సన్కి ఏదో పీడకలలు లాంటిది కూడా రావచ్చండి. ఓకే, అంటే తనని ఎవరో మోసం చేస్తున్నారు, లేదా తనని ఎవరో తన మీద ఏదో అటాక్ జరిగినట్టుగా. ఈ పర్సన్ ఎందుకు అండి తను ఇలా అవుతుంది, ఈ విధంగా దూరం అవుతాము అని ఈ పర్సన్ అనుకోలేదు. ఓకే, మేబీ ఈ పర్సన్ మీతో చాలా ఇయర్స్ ఇంకా ఉండాలి, చాలా మనసు మీతో ఉండాలి అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా అండర్స్టాండింగ్ మీరు చేసుకొని ఉంటారనమాట, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అన్న అలా. ఓకే, కానీ మీరు అన్ఎక్స్పెక్టెడ్గానే ఏదో విషయంగా మీరు దూరం అయిపోవడం జరిగింది. కానీ పర్సన్ ఆ విషయంలో తను చాలా ఫీల్ అవుతున్నారు. ఓకే, సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, పీడకలలు అనేది తనని చాలా వెంటాడుతున్నాయి, తన మీద ఏదో అటాక్ జరిగినట్టుగా అలాంటివి ఉంటాయి కదా. అలాంటి పీడకలలు ఈ పర్సన్ని చాలా బాధ పెడతా ఉండొచ్చు అనమాట తన లైఫ్లో. ఓకే, ఇక్కడ రాసులండి, నేను కొన్ని రాసులు కనిపించాయి కాబట్టి నేను చెప్పాను, అన్ని రాసుల వారు మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారికి చాలా నెగిటివ్ అనేది కనిపిస్తుంది. ఓకే, మేషం, సింహం, ధనుసు రాశి వారు కూడా మీరు మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆల్ సైన్స్ వారికి బాగుంది. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారే సో ఏదో విషయంగా సఫర్ అవుతున్నారు, మేబీ ఎక్కడో ఇరుక్కున్నారు అన్నట్టుగా ఆ ఫీలింగ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే అండి, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. రీడింగ్ అయితే బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ మీరు ఫిబ్రవరి మంత్కి సంబంధించి రీడింగ్ ఎవరైనా చూడలేదు అంటే ప్లీజ్ వెళ్ళి చూడండి, చాలా బాగుండబోతుంది. ఓకే, మీకు క్లారిటీ వస్తుంది, మీ కెరియర్ కానివ్వండి అండ్ మీ పర్సనల్ లైఫ్ కానివ్వండి. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది ఈరోజు. మేషరాశి వారు ఈరోజు మీకు మనీ ఫ్లో బాగుండబోతుందండి. అండ్ మీ లైఫ్లో ఈరోజు ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు, సో చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, సో చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకోవచ్చు. ఓకే, అండ్ మిథున రాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అండ్ కర్కాటక రాశి వారు ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, 24/7 ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, సో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ కానీ అండ్ బయటకు వెళ్ళడం కానీ లాంగ్ డ్రైవ్ కానీ అలా చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫ్రెండ్స్తో కూడా చాలా హ్యాపీగా జాలీగా ఉంటారు ఈరోజు. అండ్ కన్యా రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటారు. అండ్ తులారాశి వారు ఎవరి మీద చాలా పొసెసివ్గా ఉంటారండి మీరు. అండ్ వృశ్చిక రాశి వారు
ద మూన్ కార్డ్ వచ్చింది. మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారు, ఎమోషనల్గా ఉన్నారనమాట ఈరోజు. అండ్ ధనురాశి వారు మీరు ఇక్కడ ఫినాన్షియల్గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ ఏదో విషయంగా బాధపడుతున్నారండి మీరు. మేబీ మీ పర్సన్ విషయంలో కూడా కావచ్చు. తనని తలుచుకొని బాధపడుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, తనతో ఉన్న మేబీ పాస్ట్ మెమరీస్ ఏదైతే ఉంటాయో అవి బాధ పెడతా ఉంటాయి. అండ్ మకర రాశి వారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారు. మీ పర్సన్ వైపు నుంచి మీకు కాలన్న మెసేజ్ అయినా రావచ్చు, లేదా మనకి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ కూడా మీరు వినే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ కుంభరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు, కుంభరాశి వారు. అండ్ మీనరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.